నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఆన్లైన్ బెట్టింగ్ కేసులో 11.14 కోట్ల ఆస్తులను ఎటాచ్కు రైనాకు సంబంధించి దాదాపు 6.64 కోట్లకు సంబంధించినటువంటి మ్యూచువల్ ఫండ్స్ జప్తు చేయడం జరిగింది. అదేవిధంగా ధావన్కి సంబంధించి దాదాపు 4.5 కోట్ల విలువైనటువంటి స్థిరాస్తుల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే ఒకవైపు పూర్తి స్థాయిలో చూసుకుంటే రైనాకి సంబంధించి ధావన్కి సంబంధించి ఇరువురికి అంటే ఒకరికేమో 6 కోట్ల వరకు, ఇంకొకరికి 4,50,00,000 వరకు, మొత్తం మీద 11.14 కోట్ల రూపాయలకు సీజ్ చేయడం జరిగింది. ఎందుకు సీజ్ చేశారు అనేటువంటి ఇష్యూ ఇక్కడ హైలైట్ అవుతూ ఉంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి కారణం వన్ఎక్స్ బెట్ అనేటువంటి యాప్ను వీళ్ళు ప్రమోట్ చేశారు అనేది మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తున్నటువంటి మాట. సో ఈడీ చర్యలు ఏంటంటే మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి నిరోధక చట్టం కింద దీనికి సంబంధించి కేసును కూడా నమోదు చేయడం జరిగింది. అంటే భారత మాజీ క్రికెటర్ అయినటువంటి సురేష్ రైనా కానివ్వండి, శిఖర్ ధావన్కి సంబంధించి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రం ఒక భారీ షాక్ ఇచ్చిందని మనం చెప్పుకోవాలి. ఆన్లైన్ బెట్టింగ్లకు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్లకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో వారిద్దరికీ చెందినటువంటి 11.14 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులను అటాచ్ చేయడం జరిగింది. ఈ మేరకు ఈడీ అధికారులు కూడా గురువారం ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఇరువురికి సంబంధించినటువంటి ఆస్తులను కూడా మేము అటాచ్ చేస్తున్నాం, వీరు చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమాలను పార్టిసిపేట్ చేశారు, వన్ఎక్స్ బెట్ అనేటువంటి యాప్ను వీరు ప్రమోట్ చేయడం జరిగింది. సో చట్టవిరుద్ధమైనటువంటి ఆఫ్ షోర్ అంటూ ఉంటారు వీటికి సంబంధించి. సో ఆఫ్ షోర్ సంబంధించినటువంటి బెట్టింగ్ ప్లాట్ఫామ్ని కూడా వన్ఎక్స్ బెట్ అనేటువంటి దాన్ని కూడా అనుబంధంగా వారి బాండ్ల పైన కూడా కొనసాగుతుంది విచారణ అనేది మాత్రం దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో దాదాపు 11.14 కోట్లకు సంబంధించినటువంటి దాన్ని కూడా వీళ్ళు అటాచ్ చేసినట్లు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అసలు అటాచ్ చేసినటువంటి ఆస్తుల్లో సురేష్ రైనా పేరు మీద దాదాపు 6.64 కోట్లు ఉన్నాయి, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా. సో వీటి విలువ అయితే దాదాపు మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించినటువంటి పెట్టుబడులు కానివ్వండి, ధావన్కి సంబంధించి దాదాపు 4.5 కోట్ల విలువైనటువంటి స్థిరాస్తులు, ఆల్రెడీ ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి దాన్ని కూడా అటాచ్ చేసుకోవడం జరిగింది. అంటే దేశంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ మాత్రం ఈ కేసులు తీసుకున్నట్లుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఆస్తులను కూడా అటాచ్ చేయడం జరిగింది. ఇక వన్ బెట్ అనేటువంటి అనుబంధ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ యాప్కి సంబంధించి సో ప్రమోట్ చేసేందుకు రైనాకి అదేవిధంగా ధావన్లకి సంబంధించి విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారనేది మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపుగా తేల్చినటువంటి పరిస్థితి. అంటే ఈడీ దర్యాప్తులో ఈ విధంగా తేలినటువంటి నేపథ్యంలోనే తాజాగా ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఈ ప్రమోషన్ల కోసం వారికి అందినటువంటి చెల్లింపులు ఏంటి, సో వాటి కోసం వాళ్ళు అక్రమ మూలాలను దాచిపెట్టినట్లుగా ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అంటే విదేశీ లావాదేవీలకు సంబంధించి మళ్లించినట్లు అధికారులు కూడా చాలా స్పష్టంగా గుర్తించడం జరిగింది. ఓవరాల్గా మాత్రం ఈ సొమ్మును బెట్టింగ్ కార్యకలాపాల ద్వారా వచ్చినటువంటి అక్రమ ఆదాయంగా కూడా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ దర్యాప్తులో భాగంగా దాదాపు వన్ బెట్ అనేటువంటిది దేశవ్యాప్తంగా 6,000కు పైగా అకౌంట్ల ద్వారా ఒక భారీ నెట్వర్క్ను నడుపుతున్నట్లు ఈడీ కూడా ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. అంటే వినియోగదారుల దగ్గర నుంచి సేకరించినటువంటి నిధులను కేవైసీ లేకుండా పలు పేమెంట్ల కోసం అంటే ఆల్మోస్ట్ వినియోగదారుల దగ్గర నుంచి డబ్బులు సేకరించడం, దానికి ఒక కేవైసీ అనేటువంటిది ఉండదు, పేమెంట్కి సంబంధించినటువంటి గేట్వేలు మాత్రమే ఉంటుంది, దాని ద్వారా మళ్లించడం జరుగుతుంది. నిధుల యొక్క మూలాలు ఎక్కడైనా ఉంటే దానికి సంబంధించి కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ ఓవరాల్ ఈ ఇష్యూలో మాత్రం ఈడీ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. దర్యాప్తు మాత్రం క్షేత్రస్థాయి దగ్గర నుంచి విదేశీ లావాదేవీల వరకు ప్రతి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అంటే దాదాపు ఒక 4 పేమెంట్ గేట్వేల పైన సోదాలు కూడా చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి కీలక పత్రాలను కూడా వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే దాదాపు ఒక 60 బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి 4 కోట్లకు పైగా నిధులు కూడా ఫీజ్ చేశారనేది మాత్రం ఇక చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ మనీ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి ఇష్యూలు ఓవరాల్గా మాత్రం ఈ కేసులో ఇప్పటి వరకు 1000 కోట్లకు పైగా మాత్రమే మనీ లాండరింగ్ జరిగినట్లు అధికారులు కూడా అనుమానిస్తున్నారు. సో ఈ ఏదైతే మనీ లాండరింగ్ జరిగినటువంటి నిధులు ఉన్నాయో ఇవి ఎక్కడికి వెళ్ళినాయి, సో ఎవరి పేరు మీద వెళ్ళినాయి, దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈడీ పరిగణలోకి తీసుకొని దర్యాప్తు చేస్తుంది. అంటే ఈ సందర్భంగా ప్రజలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మాత్రం ఒకే సూచన చేయడం జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్లు కానివ్వండి, జూదాలకి సంబంధించినటువంటి పథకాలు కానివ్వండి, వాటి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇది ఈడీ చేసినటువంటి హెచ్చరిక. ఎందుకంటే ఒక సున్నితమైనటువంటి బ్యాంకు ఖాతా వివరాలు ఎవరైతే ఉంటారో సో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు కానివ్వండి, గుర్తు తెలియనటువంటి సంస్థలు కానివ్వండి, మీరు ఖచ్చితంగా పంచుకోవద్దు. ఒకవేళ పంచుకుంటే మాత్రం ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు మీరు కూడా సహకరించినట్లే అవుతుంది. కాబట్టి ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు సహకరించినట్లు తేలితే మనీ లాండరింగ్ నిరోధక చట్టం, దీన్ని అంటూ ఉంటారు PMLA అని,
సో ఈ పిఎంఎల్ఏకి సంబంధించినటువంటి చట్టం కింద దాదాపు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం కూడా ఉందని ఇక్కడ చాలా స్పష్టంగా ఈడీ తెలియజేయడం జరిగింది. సో ఈ కేసులో ఆల్రెడీ దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా దర్యాప్తు ఏదైతే మిగిలి ఉందో ఆ దర్యాప్తును కూడా అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆస్తుల్ని అటాచ్ చేయడం జరిగింది. సో దీని తర్వాత దర్యాప్తు కొనసాగిన తర్వాత మరిన్ని విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద మాత్రం అత్యంత కీలకమైనటువంటి విదేశీ లావాదేవీలకు సంబంధించి ఆన్లైన్ జూదానికి సంబంధించినటువంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని చెప్పుకోవాలి. దేశంలో అత్యంత కీలకంగా మరి ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినటువంటి ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటే సామాన్యుల మీద చర్యలు తీసుకోవడం ఒక సాధ్యమైనటువంటి విషయం మాత్రం కేంద్ర ప్రభుత్వం చాలా సులువుగా ఉండేటువంటి పద్ధతి. కాబట్టి ఆన్లైన్ బెట్టింగ్లు ఆడేటువంటి వారు కానివ్వండి, ప్రమోట్ చేసేటువంటి వారు కానివ్వండి, అక్రమ లావాదేవీలకు పార్టిసిపేట్ చేసినటువంటి వారు కానివ్వండి, సో గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా ఆల్రెడీ ఇలా బుక్ అయినటువంటి వారు కానివ్వండి, చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వారి మీద కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని పూర్తి స్థాయిలో ఈడీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటుంది. మన దేశంలో ఆన్లైన్ జూదం అనేది, ఆన్లైన్ బెట్టింగ్ అనేది, ఇలాంటి యాప్లకు సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా అనేకమైనటువంటి యాప్స్ని నిషేధించడం జరుగుతుంది. సో దేశంలో ఇలాంటి యాప్స్ని నిషేధించడం జరిగింది. మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటే టిక్ టాక్ యాప్ చైనాకు సంబంధించి దాన్ని నిషేధించడం జరిగింది, దాని మీద బ్యాన్ విధించడం జరిగింది. అలాగే ఇలాంటి యాప్స్ ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో ఇవి మాత్రం సాధారణ ప్రజానికానికి మాత్రం కొంతవరకు యమపాశంలా మారుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి యాప్లను కూడా కేంద్ర ప్రభుత్వం దాని మీద బ్యాన్ విధించడం జరిగింది. స్టేని కూడా కొనసాగిస్తుంది. ఇలాంటి వాటిని మాత్రం ఇన్స్టాల్ చేయొద్దు, వీటికి సంబంధించి కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేయకూడదు. కేంద్ర ప్రభుత్వం ఒక రూల్ ఇచ్చిన తర్వాత ఒక ప్రాసెస్లో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తంతును గమనిస్తే మాత్రం కొంతవరకు ఉత్కంఠ కొనసాగుతుంది. కాబట్టి ప్రజలారా ఈడీ సూచనలు మీరు పాటించండి. 7 ఏళ్ల జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. జైల్లో ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి, ఆస్తులు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు పార్టిసిపేట్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని మాత్రం ఈడీ మాత్రం పూర్తి స్థాయిలో హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి.